సిజరిన్ ఆపరేషన్ సమయంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చేసిన పొరపాటు కారణంగా ఓ గర్భిణీ స్త్రీ 20 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడింది. చివరాఖరికి ఆమె అనారోగ్యానికి గల అసలు కారణం బయటపడటంతో కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ కర్ణాటకలోని పుత్తూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2004 నవంబర్ 27న ఆర్యాపు గ్రామం బంగారుడ్కలో నివాసముంటున్న శరణ్య లక్ష్మి ప్రసవం కోసం పుత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అక్కడున్న డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. తద్వారా 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను డిసెంబర్ 2వ తేదీన డిశ్చార్జ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. డిశ్చార్జ్ అనంతరం ఆమె తీవ్రమైన జ్వరంతో రోజుల తరబడి బాధపడింది. ఈ విషయమై డెలివరీ చేసిన డాక్టర్ని అడక్క సదరు మహిళకు అతడు జ్వరం మందు రాసిచ్చాడు. ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గలేదు. పైగా ఈసారి కీళ్ల నొప్పులు రావడం కూడా మొదలయ్యాయి. దీంతో మంగళూరులోని ఓ పెద్ద ఆసుపత్రికి సదరు మహిళను తీసుకెళ్లారు కుటుంబీకులు. అక్కడ అసలు విషయం బయటపడింది. సదరు మహిళకు అక్కడి డాక్టర్లు సిటీ స్కాన్ చేయగా కడుపులో సర్జికల్ క్లాత్ ఉన్నట్లు తేలింది. సిజరిన్ జరిగిన నెలన్నర కావటం, అప్పటిదాకా క్లాత్ కడుపులోనే ఉండటంతో మహిళ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి సర్జికల్ క్లాత్ తొలగించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు మహిళ భర్త. తన భార్య 3 నెలలుగా మానసికంగా, శారీరకంగా తీవ్ర ఆవేదన అనుభవించిందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.